ఎందుకు ఇందాక డిగ్రీ ఇంటర్ అన్నారు కదా, మీరు చదువు వైపు బాగా ఇంట్రెస్టెడ్ అంటే బాగా ఇంట్రెస్ట్ చదివేవారా? చాలా ఇంట్రెస్ట్ కానీ చదవకపోతుండే. అదేంటి? అంటే దేవుడు. ఫస్ట్ బెంచా బ్యాక్ బెంచా? నేను ఫస్ట్ బెంచ్. ఫస్ట్ బెంచ్ అంటే పొట్టిగా ఉంటుండే నేను. ఓకే. నేను చాలా పొట్టిగా ఉంటుండే నేను 10th వరకు. చాలా థీరీస్ ప్రకారం ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళే చదవరు ఫస్ట్. నేను చదవా కానీ చదివేటట్టు చేస్తుండే, అంటే చదువుతుండే కానీ ఎక్కకపోతుండే. ఓకే. అంటే మాకు చదువు కన్నా కొట్టుడు ఎక్కువ ఉంటుండే స్కూల్లో. ఎందుకు కొడుతుండే వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కానీ ఇంగ్లీష్ మాట్లాడమంటుండే. నేను సెంట్ ఐజాక్ అడ్వాంటేజ్ స్కూల్ అది మా బోరబండలోనే ఉంటుంది. బోరబండ మొత్తం అదే స్కూల్లో ఉంటుంది. ఓకే. కానీ దాంట్లో చదువుకున్న గొప్ప గొప్ప లేరు. ఇప్పుడు నేను కూడా దాంట్లో అంటే కష్టాన్ని నమ్ముకున్నా కానీ అవి అప్పుడు బాధ అనిపించినాయి కానీ ఇప్పుడు మెమరీస్. ఓకే. ఇప్పుడు అసలు అంటే ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంబీఏ చేసిన. ఎంబీఏ చేశారు. ఎంబీఏ చేసి ఇప్పుడు మరి ఏ జాబ్ చేయట్లేదు. ఎంబీఏ తర్వాత జాబ్ ఏమైనా చేశారా? నేను ఎంబీఏలో ఫస్ట్ సెమ్లో ఉన్నప్పుడే ఫస్ట్ జాబ్ కొట్టేసిన. ఏడా నేను హైటెక్ సిటీ సైబర్ టవర్స్లో కొట్టిన మాడ్యూల్ ఎండి అని. అక్కడ నుంచి సదర్లాండ్ నుంచి ఏదో చిన్న కంపెనీ. ఏం చదవలేదన్నారు, జాబ్లు మాత్రం బాగానే వచ్చాయి. జాబ్ అంటే అది వేరు. చదువుకున్న పాస్ అయినా తిరిగి 2 రూపాయలు రెజ్యూమ్ పట్టుకొని 200 కిలోమీటర్లు నడిచిన రోజులు నేను అవి. నేను శ్రీకాంత్ అని నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుండే, వాడు ఇప్పుడు లేడు. ఇంకా అంతే, వాడు లేడు. మేమిద్దరం కలిసి ఎన్నో జాబ్లు చేసినాం, ఎన్నో తిరిగినాం. తిరిగి పిప్పి అయ్యి వాళ్ళ ఆడ కూర్చున్న వాళ్ళ మేనేజర్ వాళ్ళ మైండ్ సెట్ని పట్టుకొని, అంటే మాకు ఇంటర్వ్యూలు ఇచ్చి అలవాటు అయిపోయి, అంటే మేము ఇంటర్వ్యూ లెక్క ఇవ్వకపోతుండే, మాదంతా మాస్, నాకు నచ్చినట్టే ఇస్తా అదంతే. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఏం చెప్తారు? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ బట్టి పట్టుకొని పోతుండే, కానీ అక్కడ అది వేరే లెక్క ఉంటుండే. లే ఫస్ట్ ఒకటే మాట, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మై నేమ్ ఈజ్ ఉదయకాంత్, ఇది జస్ట్ షార్ట్ అండ్ స్వీట్. నేను చదువుకుంది ఇది, నాకు వచ్చింది ఇది. నేను వన్స్ ఎంటర్ అయితే దాని తర్వాత నా స్కిల్ నువ్వే చూస్తావు. నేను తెలుగులోనే మాట్లాడుతుండే. అయ్యో ఇంటర్వ్యూ అయినా పెద్ద ఎస్డిఎంలో తెలుగులోనే మాట్లాడుతుండే. స్టార్టింగ్ ఇంగ్లీష్లో ట్రై చేస్తుండే, ట్రై కాదు మాట్లాడతా కానీ కొత్త కదా. దాని తర్వాత తెలుగులోనే, ఆ తెలుగు నా స్లాంగే నచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది మన స్లాంగ్లో ఇంత పవర్ ఉందా అని. నాకు చాలా ఇంప్రెస్ అవుతుండే ఇంటర్వ్యూలోనే. పెద్ద మేనేజర్లు ఎస్డిఎంలో అట్లా చాలా తిరిగి అలవాటై తిరిగి నేను హైదరాబాద్లో తిరిగాని కంపెనీ లేదు, మొత్తం దున్నేసినాం. అట్లా ఎక్స్పీరియన్సే లాస్ట్ అదే కాగ్నిజెంట్లా నా కళని నా ప్రతిభని అక్కడ నన్ను నేను గుర్తించుకున్నా. ఎవరు గుర్తిలే, నన్ను నేను గుర్తించుకున్నా. అందరు గుర్తించారు ఆఫీస్లో, ఎక్కిరిస్తుండే. నేను 6 సంవత్సరాలు 8+ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు సిటిఎస్లో కాగ్నిజెంట్లో. లిటరలీ చెప్పాలంటే అమ్మతోడు మా మేనేజర్లు, మా ఎస్ఎంఈలు, టీఎల్ మేనేజర్లు తిడుతుండే. వన్స్ లాగిన్ అయినా నాన్ స్టాప్ లాగౌట్ వర్క్ వాగుతూనే ఉంటుండే. అవి ఎట్లా వస్తుండే నాకు తెలియదు. మాకు ఒక బ్యాచ్ ఉంటుండే, ఒక టీం అంతా. ఎట్లా అంటే మబ్బుగాలు ఉంటుండే. నేను ఎంటర్ అయినాక ఒక బ్యాచ్ క్రియేట్ అయింది, ఒక 6-7 మంది ఉంటుండే. ఇక మేము దిగితే అసలు అది ఆఫీస్ కాదు, అది ఇంకా అది జూవే. బోరబండ చేసేస్తారన్నమాట. తర్వాత వాళ్ళకి అర్థమైంది అంటే బోరబండ అని. ఫస్ట్ ఆ బోరబండ అయినాగానే ఎంత మేనేజర్ని ఎస్డిఎం అయినా బోరబండ అయినాగానే మన దగ్గరకు రాడు. వాళ్ళకి తెలుసు ఆ పవర్, రాడు, టచ్ చేయకపోతుండే. కానీ మీటింగ్లు తీసుకుంటుండే, అక్కడ ఎట్లా ఇవ్వాలి అట్లా ఇస్తుండే. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. వర్క్ చేస్తుండే బట్ ఎంటర్టైన్ ఫీల్ అవుతుండే, మస్తు ఎంజాయ్ చేస్తుండే లైఫ్ని. కానీ వాళ్ళు తిడుతుండే, ఏంద్రా ఎప్పుడు వాగుతూనే ఉంటావా, ఇంతేరా వాగుతూనే ఉండు, ఈయనే ఉంటావు అంటున్నావు అన్నోళ్ళు నాకు మెసేజ్లు చేస్తారు. మామా నీ వీడియో చూసినారా, మా ఏమనుందిరా, అరే ఎట్లా చెప్తున్నావురా, నీ అంతకుముందు గుర్తు రాలే ఫ్లోర్ లైన్ చేసినవి. కొందరు ఎంకరేజ్ చేస్తుండే, మామ నువ్వు ఇట్లా కాదు, ఏదో ఒక రోజు నీ టాలెంట్ బయట పడుతుంది, అప్పుడు తెలుస్తుంది జనాలకని. వాళ్ళు ఇప్పటికీ ఫోన్ చేస్తే వాళ్ళతోనే మాట్లాడతాను నేను. ఈ ఎవడైతే గుర్తించలేడో వాళ్ళని అస్సలు దేక. అంటే ఒక స్థాయికి వచ్చినాక అది మనల్ని గుర్తించడం అది చాలా తప్పు. అది ఇంటోడైనా సరే బయటైనా సరే ఎవడైనా సరే, నేను అట్లాంటి వాళ్ళు అస్సలు దేక. ఎంబీఏ చేసి మరి ఇలాగా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అన్నప్పుడు ఫస్ట్ మీ పేరెంట్స్కి ఏ ప్రాబ్లం లేకపోయినా రెడీగా ఉంటారనమాట. 2 గడ్డపార్లు ఇచ్చుకుని రిలేటివ్స్, మీ అబ్బాయిని అంత చదివించారు, వాడు రోడ్ల మీద తిరుగుతున్నాడు, వాడు ఇలా అయిపోయాడు, వాడు అలానే అయిపోతాడు. అట్లా మీరేమైనా ఫేస్ చేశారా?
స్టార్టింగ్లో అన్నారు నేను వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు జాబులు చేసిన అంటే నాకు టైం లేదు, తిరగాలి, ఎప్పుడో పొద్దున్న రాత్రి వస్తాము, ఎడిటింగ్లు ఉంటాయి, వాయిస్ ఓవర్లు ఉంటాయి, స్క్రిప్ట్ ఉంటుంది. జాబ్ కన్నా ఒక 1000 రెట్లు ఎక్కువ ఇది. మా కష్టం ఎవరికి తెలియదు. ఒక ఎడిటింగ్ వెనకాల, ఒక స్క్రిప్ట్ వెనకాల, దాని వెనకాల ఎన్ని కన్నీళ్ళు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయో అది మాకు తెలుసు. చాలామంది 1 మినిట్ చూడంగానే వీడు ఏదో సంపాదిస్తుండు, వీడు ఏదో చేస్తుండు అని కాదు. కష్టం చాలా ఉంటుంది, ఆ కష్టం మాకే తెలుసు. ఆ కష్టమే ఈడ కూసోబెట్టింది ఐ డ్రీమ్స్లో. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎవరన్నా నార్మల్ కంటెంట్ యూస్ చేసుకుని తర్వాత ప్రమోషన్లు మధ్య మధ్యలో చేసుకుంటారు. మీరు పెట్టడమే మొత్తం అంతా ప్రమోషనల్ కంటెంట్ అంటే నెలకి ఎంత సంపాదిస్తారు? ఒక 10 లక్షల వరకు సంపాదిస్తారా? అంత వస్తే నేను మీ ఐ డ్రీమ్స్ కొనేస్తుండే. ఐ డ్రీమ్స్ కొనేస్తుండే, జూబ్లీస్లో జాగోవర్లో లేకపోతే బెంజ్ కార్లో తిరుగుతుండే. అందరికి ఉన్న డౌట్ అనమాట, అసలు బోరబండ చిన్నకి ఎంత వస్తుంది నెలకి అనేసి. ఇన్ని ప్రమోషన్లు చేస్తారు, అన్ని ఫ్రీగా వస్తాయి, ఫుడ్ నుండి బెడ్ వరకు, షూ నుండి మొత్తం జిమ్ వరకు అన్ని ఫ్రీలే, ఇంకేంటి మరి మీకు ఖర్చు పెట్టేది ఏముంది? ఫ్రీ వస్తాయి కానీ మేము తీసుకోను. వాళ్ళు ఇస్తారు, బలవంతంగా ఇస్తారు, అప్పుడు తీసుకుంటా కానీ మేము తీసుకోము. ఎందుకంటే నేను కష్టాన్ని నమ్ముకుంటా, నా కష్టానికి నాకు ఈ చాలు, అంతే. వద్దు, చాలు. నువ్వు హ్యాపీగా ఉన్నావా, జనాలు హ్యాపీగా ఉన్నారా, నేను హ్యాపీగా ఉన్నానా, చాలు. ఫ్రీగా నేను తీసుకోను. నాకు ఒక డౌట్ వచ్చిందన్న ఈ గ్యాప్ లో, ఒక ల్యాప్టాప్ షోరూమ్ లో ల్యాప్టాప్ నిలా నేల్ తీసి కొడతారు కదా, అది నిజంగానే బద్దలు కొడతారా మీరు? నిజంగానే వాళ్ళు కొడతారు. అంటే అది డమ్మీ ల్యాప్టాప్. డమ్మీ ల్యాప్టాప్ వాళ్ళే ఇస్తారా? వాళ్ళే ఇస్తారు. అంటే నేను ఆల్రెడీ చెప్పిన, మీ ల్యాప్టాప్ ఖరాబ్ అయితే, ఒకవేళ మీరు కొట్టి కింద పడి ఖరాబ్ అయితే వీడికి రండి, అంతే. క్లారిటీ చెప్పిన. అవును చెప్పారు. ఇంతకీ ఎంత వస్తుందనే చెప్పలేదు నెలకి? నెలకా వస్తుంది అంటే నేను, నా ఫ్యామిలీ, మా ఎడిటర్ ప్రెజెంట్ అయితే హ్యాపీగా ఉంటున్నాం దాంతో. ఓకే, కానీ ఈ ట్రిప్స్ ఇవన్నీ కూడా ఫ్రీయేనా మీకు? అకామిడేషన్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఓకే, అలా ప్రమోషన్ చేయించుకున్నప్పుడు అకామిడేషన్ వాళ్ళే చూసుకుంటారు. దానికి కొందరు మనీ ఇవ్వరు కానీ జస్ట్ అకామిడేషన్ చూసుకుంటారు, అంతే. ఓకే, సరే. మీరు ఇన్ని ప్రమోషన్లు చేశారు కదా, నాకు తెలిసి తెలంగాణ, ఏపీ స్టేట్స్ లో కానీ ఇటు గోవా సైడ్ కూడా చేసేస్తున్నారు. ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రమోషన్లు కవర్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా మనం నేమ్ అనొద్దు కానీ ఒక హెయిర్ ఆయిల్ చాలా ఫేమస్ అవుతుంది అనమాట. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంటుంది. నేను ఇది మెయింటైన్ చేయడానికి చచ్చిపోతున్నాను, ఇంతే ఉంది, మళ్ళీ ఇది కొంచెమే ఉంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు జుట్టు. ప్రతి యాక్టర్, యాక్ట్రెస్, పెద్ద పెద్ద సీరియల్ యాక్టర్స్ కూడా వెళ్ళి అక్కడ ఈ హెయిర్ ఆయిల్ వాడండి 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 అని మోగించేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో. వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేదా? నాకు చాలా మెసేజ్లు వచ్చినాయి. వాళ్ళ వెనకాల చాలా పెద్ద టీం ఉంటుంది, చాలా మంది. నిజంగా అమ్మతోడు చాలా వచ్చినాయి. ఫస్ట్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే వాళ్ళ గెటప్లు, ఇంత పెద్ద ఆయిల్, ఇంత పెద్ద జుట్టు ఎవరికి వస్తుంది? ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, బట్టతలకి దానికి, వాళ్ళంతా పిచ్చోళ్ళ, ఎర్రోళ్ళ, వాళ్ళంతా లక్షలు చదువుకొని వాళ్ళకి బేసిక్ సెన్స్. నువ్వు ఒక్క ఆయిల్ ఇయ్యంగానే నువ్వు 200-300 ఆయిల్నే వచ్చేస్తుందా? కామన్ సెన్స్. అదంతా ఫ్రాడ్. చెప్పాలంటే పెద్ద పెద్ద విగ్గులు ఉన్నాయి కదా, ఆ విగ్గులు అవి. జనాలు ఎంత మోసం చేస్తారు అంటే చాలా తప్పు. అది విగ్గులు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పోయి చేస్తారు అంటే ఏం చదువుకురో నాకు అర్థమవుతలే. సెన్స్, కామన్ సెన్స్. ప్రపంచాన్ని చూస్తారు, జనాల మనుషుల్ని చూస్తారు, వాళ్ళ బాధలు చూస్తారు, వాళ్ళ కష్టాలను చూస్తారు. అన్ని చూసి కూడా పైసల కోసము తప్పది మోసం చేయడం. ఒక పెద్ద సెలబ్రిటీ కూడా చేసిండు పాపం. అయినా నమ్మి, నిజంగా చెప్పాలంటే అయినా నమ్మి చాలా మంది ప్రోడక్ట్ కొన్నారు. అదే వాడు నేను కొందామని ఫిక్స్ అయ్యాను యాక్చువల్లీ. కొన్ని చెప్పాలంటే లక్షలు కాదు, కోట్లు సంపాదిస్తారు ఇటు సెలబ్రిటీలు కానీ ఆ హెయిర్ ఆయిల్ కానీ. చాలా తప్పది. రీసెర్చ్ చేయాలి. జనాలు కావాలంటే మీరు కమెంట్స్ చూసుకోవచ్చు, ఎట్లా మింగుతారు అంటే ఒక్కొక్కరిని గడ్డపార నొక్కుతారు. వాడు ఉండాలి వాళ్ళ ముంగట, జనాల ముంగట, అంతే. గడ్డపారే వాళ్ళకి. చాలా తప్పది. ఏది పడితే అది చేయొద్దు. రీసెర్చ్ చేయి, ప్రమోషన్ చేయి, తప్పు లేదు. ఎందుకంటే ఆ ప్రమోషన్ వెనకాల ఎన్నో కష్టాలు ఉంటాయి, చెప్పిన ఎడిటింగ్ కానీ, వాయిస్ ఓవర్ కానీ. కానీ రీసెర్చ్ చేసి జెన్యూన్ చేయాలి, అప్పుడే అది మనల్ని, ప్రజల్ని కాపాడుతుంది. నేను రీసెర్చ్ చేసిన. రీసెర్చ్ కూడా ఏ రేంజ్లో అంటే, మా ఫ్రెండ్కే యాక్చువల్ బట్టతలు ఉంది, ఆర్డర్ చేయించిన. వాడు చూపెట్టిన ప్రోడక్ట్ వేరు, వీడియోలో పంపిన ప్రోడక్ట్ వేరు. వాడు అడిగితే అంటే అన్నీ ఒకటే కానీ లేబులింగ్ వేరే అన్నాడు. దాంట్లో ఇట్లా ఏదో మూలికలు వేసిండు, మూలికలు వేసి ఆయిల్ వేసాడు. ఒక ఎగ్జాక్ట్ 1 వీక్ వాడిండు, ఉన్న జుట్టు ఊడిపోయింది. ఆయన పేరు సందీప్, మా ఫ్రెండ్ పేరు సందీప్. యాక్చువల్ నేను ఒక హెయిర్ ఆయిల్ చేసిన ఎల్బీనగర్లో, చాలా వర్తబుల్ ప్రోడక్ట్ 100%. కానీ దానికి డైట్ మెయింటైన్ చేయాలి. డైట్ మెయింటైన్ చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది.
ఈ హెయిర్ ఆయిల్ ఇప్పుడు ఏదైతే ఉందో ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉందో అది 1000% 10,000% ఫ్రాడ్.